ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఈ ప్రొటెస్ట్ ఇక్కడ వరకు వచ్చింది గ్రౌండ్ లెవెల్ కి ఈ రోజు డిజిటల్ గా స్టార్ట్ అయ్యి గ్రౌండ్ లెవెల్ కి వచ్చింది. చాలా మంది ఏమంటున్నారంటే ఒక ఐడియాలజీ లేకుండా స్టార్ట్ చేసిన మూవ్మెంట్ ఇదే ముందుకు నడుస్తుంది అని అన్నారు. అట్లాంటి సిచువేషన్ లో ఇది ఇక్కడ దాకా వచ్చింది. అసలు దీనికి కారణం ఏంది? ఐడియాలజీ లేకపోతే ప్రొటెస్ట్లు ఇవన్నీ చేసినా కూడా మనకి ఏం ఉపయోగం ఉండదంటారా, లేకపోతే ఉపయోగం ఉంటుందని మీరు చేస్తున్నారా? అసలు ఏంటి అసలు ఇక్కడ సమస్య ఐడియాలజీ తోటి లేదు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని చెప్పడానికి ఎక్కడ ప్లేస్ లేక అనేక మంది ఒకవేళ చెప్తే కొంతమంది దగ్గర దాడులు జరుగుతున్నాయి, కొన్ని ప్లేస్లలో కేసులు పెడుతున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇవన్నీ లేకుండా ఒక సాధారణ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కొందరు మాట్లాడే వాళ్ళు ఒక దగ్గర జమ కావడానికి, ఏకం కావడానికి ఒక మార్గం దొరికిందని అనేక మంది ఇక్కడికి వచ్చారు. అంతే తప్ప దీనికి ఐడియాలజీ అవసరం లేదు. కడుపు మంటకు ఐడియాలజీ ఏడు ఉంటుంది. యూత్ యాంగర్ ని చాలా వరకు కూడా ఆపోజిషన్ పార్టీస్ క్యాచ్ చేసుకోవాలని చూస్తాయి కదా, మరి ఇది ఇక్కడ మీరు న్యూట్రల్ గా అట్లానే ఒకటే లైన్ మీద మూవ్ అవ్వడానికి ఎట్లాంటి ఇక్కడ ప్రభుత్వం జవాబుదారితనం వహించాలని చెప్పేసి ఒకటే కారణంతో ఇక్కడ వరకు వచ్చినాం. భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు అవుతున్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వం మారాలని లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి దానికి మద్దతుగా ఉండాలని ఎవ్వరు మాట్లాడతలేరు. స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి తన విధుల్లో నిర్లక్ష్యం వహించాడు, తన బాధ్యత గల పదవిలో నిర్లక్ష్యం వహించాడు కాబట్టి రాజీనామా చేయాలని చెప్తున్నారు. ఇప్పుడే కాదు, ఈ దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇన్స్టిట్యూషన్ మడ్డలు జరుగుతున్నాయి. ఐఐటి మద్రాస్ లో ఫాతిమా లతీఫ్ అనే ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. దాని తర్వాత ఐఐటి బాంబేలో దర్శన్ సోలంకి అనే విద్యార్థి చనిపోయాడు. భారతదేశంలో ప్రఖ్యాత టోపీవాలా మెడికల్ సైన్సెస్ అనే ఒక కాలేజ్ లో డాక్టర్ పాయల్ తద్వి అనే అమ్మాయి, నువ్వు రిజర్వేషన్ల వల్ల యూనివర్సిటీలోకి వచ్చినావు, రిజర్వేషన్ల వల్ల చదువుకుంటున్నావు అని అంటే ముగ్గురు సీనియర్ విద్యార్థుల పేరు పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయాడు, బాలరాజ్ యాదవ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇట్లా అనేక మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే దేశంలో ఉన్న ప్రభుత్వం పరిపాలన విధానంలో మరి ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రిజైన్ చేసి ఇవన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతాయి, చేంజెస్ వస్తాయి అని ఎట్లా అంటున్నారు? ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కనుక చేంజ్ అయితే నెక్స్ట్ వచ్చే వాళ్ళు జవాబుదారీ ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మళ్ళీ ఆ వ్యక్తి కూడా ఇలానే పరిపాలన కొనసాగిస్తే ఆయన కూడా తీసేయాల్సి వస్తున్న భయంతో ఖచ్చితంగా బాధ్యత నిర్వహిస్తాడని ఆశ. చాలా మంది ఏమంటున్నారు, ఈ ప్రొటెస్ట్ దీని అంతటికి కారణమైంది ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసిన అభిజిత్ అనేటైనా అమెరికాలో ఉన్న అతను ఒక ఇక్కడ ఇండియాలో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, ఈయన అగైనిస్ట్ ఇండియా, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారని యూత్ చాలా మంది మాట్లాడుతున్నారు. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వీఆర్ ఫస్ట్లీ ఇండియన్స్ అండ్ లాస్ట్లీ ఇండియన్స్ అని చెప్పిండు. ఈ దేశంలో అంబేద్కర్ మించిన దేశభక్తుడు ఇంకొకరు ఎవ్వరు లేరు. ఆయన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు పట్టుకొని చూపెట్టిండు. అక్కడే అర్థమవుతుంది కదా ఆయనకు దేశం మీద ఎంత దేశభక్తి ఉంది అనేది. ఎక్కడైనా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిరా? లేదు. దేశానికి వ్యతిరేకంగా ఉన్న కార్యక్రమాలు చేసిరా? లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు? స్పష్టంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని చెప్తున్నారు తప్ప ఇంకో డిమాండ్ లేదు కదా. ఇక్కడే అర్థమవుతుంది కదా. అయితే మీ డిమాండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలనేనా, లేదంటే సోనం వాంగ్చుక్ ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలి అన్న? సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు కావాలి ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనే చేయాలని కాదు. ఎవరైతే విద్యావంతులు ఉంటారో, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు అయితే ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పేసి. ఆయన లాంటి వాళ్ళు అన్నారు కదా, ఒకవేళ ఆయన లాంటి వాళ్ళు ఆయనే కనుక అయితే ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారు? ఈ దేశంలో ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఇప్పటి వరకు చాలా మంది రిఫార్మ్ తీసుకొచ్చడానికి ట్రై చేసారు. కానీ ట్రై చేస్తున్నప్పుడు పాలక వర్గం వాళ్ళకి మద్దతుగా లేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వీళ్ళే వహిస్తున్నారు. కాబట్టి కనీసం రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ఏ వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా కూడా ఈ దేశంలో నిజమైన పాలన సాగుతుంది. నార్మల్ గా పొలిటికల్ పార్టీస్ రన్ అవ్వాలి అని అంటే చాలా వరకు హైకమాండ్స్ ఉంటాయి, ఫండ్స్ ఉంటాయి వాళ్ళకి. మనమంతా ఇప్పుడు యూత్ మాత్రమే వచ్చి ఇక్కడ ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేసిండ్రు కదా, దీన్ని ఇప్పుడు ఇండియా లెవెల్, నేషనల్ లెవెల్ లో తీసుకెళ్లాలి అని అంటే ఎట్లా పాసిబుల్ అయితే? ఇప్పుడు మేము వరంగల్ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం, మాకు ఎవ్వరు డబ్బులు ఇవ్వలేదు. కేవలం మా వంతు బాధ్యత ఇక్కడికి వచ్చినాం. ఇట్లా ప్రజలందరూ కలిసినప్పుడు వాళ్ళే ఏదో ఒక రకంగా రావడానికి సిద్ధంగా ఉంటారు. రేపు ప్రొద్దున రాజ్యాన్ని కూడా నిర్మించడానికి రెడీగా ఉంటారు. సో మీ డిమాండ్స్ ఓన్లీ నీట్ ఎగ్జామ్ గురించి మాత్రమేనా? ఇంకా ఫర్దర్ గా ఎలాంటి వాటిపైన మీరు ఫైట్ చేస్తారు? నీట్ ఎగ్జామ్ అనే కాదు, ఈ దేశంలో అనేక సార్లు ఎంసెట్ లీక్ అయింది. తర్వాత ఎన్టీఏ నుంచి వచ్చే పీజీ ఎంట్రన్స్ లకు సంబంధించి కావచ్చు, పిహెచ్డి ఎంట్రన్స్ లకు సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా లీకేజీలు జరుగుతున్నాయి. కాబట్టి లీకేజీలు లేకుండా విద్యార్థులకు మీరన్నట్టు ఇన్ని లీకేజీలు
జరిగినప్పుడు జనాలు ఎవరు రోడ్ల మీదకి రాలే, ఇప్పుడే వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు అన్నట్టుగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దాని మీద ఇప్పుడు ఎవరికైతే బాధ ఉంటుందో వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇక్కడి సమస్యలను జనాలకు చూపెట్టలేకపోయింది. ఈ 2-3 సంవత్సరాల కాలంలో డిజిటల్ మీడియాలో మీలాంటి వాళ్ళు అనేక మంది జనాల మధ్యకి వచ్చి సమస్యను తీసుకోవడం వల్ల అందరూ తెలుస్తున్నారు, వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక డిజిటల్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ చేసి ఇది డిజిటల్ మూవ్మెంట్ లాగానే ఉంటది అని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా చాలా వరకు దీన్ని కొట్టి పరిచినాయి. ఈ రోజు మీరు ఇక్కడి వరకు రాగలిగినారు కదా, అది మీకు స్టార్టింగ్ లో ఎలాంటి ట్రబుల్ ఇచ్చింది అండ్ ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ట్రబుల్ ఇచ్చింది? ట్రబుల్ ఏముండదు. ప్రజల మద్దతు ఉన్నప్పుడు, ప్రజల్లో నిజంగా సమస్యను ఆలోచించే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళే జనాలు బయటకు వస్తారు. ప్రజలే బయటకు వచ్చి ప్రజలే తిరగబడతారు. ఈ దేశంలో ఒక్క రోజులో ప్రభుత్వాలు ఊలిపోయిన సందర్భాలు మనం చూసినాం. నెల రోజుల్లో ప్రభుత్వాలు ఊలిపోయిన సందర్భాలు మనం చూసినాం. అట్లనే 10-15 సంవత్సరాలు పాలించిన పరిపాలన కూడా మనం చూసినాం. ఎందుకు అని అంటే ప్రజలకు మద్దతు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది పాలన. ఇప్పుడు మీలాగా యూత్ లాగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది యూత్ దీన్ని అపోజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? యూత్ అపోజ్ చేసే వాళ్ళు ఎక్కడైనా ఈ దేశంలో 2 రకాల ఐడియాలజీలు ఉంటాయి. వాళ్ళ కనీస పరిజ్ఞానం లేకుండా దీన్ని వ్యతిరేకించే సోషల్ మీడియా ఇంకొకటి ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అలానే దీనికోసం అవగాహన లేకుండా కేవలం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని పనిచేసే ఇంకో యూత్ మీడియా కూడా ఉంటుంది. 2 వర్గాల మధ్య ఘర్షణ ఎప్పుడు ఉంటుంది. కానీ ఆ ఘర్షణలో ఎవరు బాధ్యతాయుతంగా వెళ్తున్నారనే మనం ఆలోచించాలి. So here the protest is about education minister's resignation, right? And you are holding a pamphlet like Narendra Modi must resign, right? So what's behind this? Ma'am, this is not a controversial opinion. Okay. Right now, if I tell you in this protest, even you and hundreds of other people have taken photos of this poster because people feel this. We are here to ask for the education minister's resignation because that is what is empowering youth protest right now. That is the hot topic. But if you ask any youth, there are dozens of problems in this country. If a prime minister of a country of such a large population cannot give press conferences for 12 years, if their home minister cannot stop riots in Manipur, if their agriculture minister cannot guarantee MSP to farmers, if their education minister cannot stop paper leaks, then it is somewhere he is also to blame. We need educated ministers running the country and we need youth representation also.